అనంతపురం వేదికగా జరిగిన టీమ్ సి అండ్ టీమ్ డీల మధ్య జరిగిన మ్యాచ్లో టీమ్ సి అద్భుతమైన విజయంతో టోర్నీని ఆరంభించింది. రెండు జట్ల మధ్య పోటాపోటీగా జరిగిన మ్యాచ్లో గైక్వాడ్ సేన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన శ్రేయస్ అయ్యర్ టీం ఫస్ట్ ఇన్నింగ్స్లో 164 పరుగులతో, రెండో ఇన్నింగ్స్లో 236 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో అక్షర్ పటేల్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్తో రాణించగా, బౌలింగ్లో హర్షిత్ రాణా 4 వికెట్లు తీశాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు ఫెయిల్ అయిన శ్రేయస్ అయ్యర్ దూకుడు కనపరిచి 33 బాల్స్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అలాగే టీంకి తన బ్యాటింగ్తో ఊపందించాడు. అతనికి తోడు దేవదత్ పడికల్ 56 రన్స్తో రాణించాడు. ఇంకా బౌలింగ్లో తీసిన 6 వికెట్లలో 4 వికెట్లు సారణశన్ జైన్ తీశాడు. ఇంకా టీమ్ సి విషయానికి వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ హిట్ అయిన బ్యాటింగ్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. కానీ బాబా ఇంద్రజిత్ ఒంటరి పోరాటం కారణంగా టీమ్ సి 4 రన్స్ లీడ్కి వెళ్ళింది. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే సుతార్ 7 వికెట్లు తీసి శ్రేయస్ టీంకి ఊపిరాడనివ్వలేదు. 233 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన గైక్వాడ్ టీం ఓపెనర్లు రాణించారు. గైక్వాడ్ హాఫ్ సెంచరీ మిస్ చేసుకోగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్ట్రాంగ్గా కమ్బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఆర్యన్ జుయల్, రజిత్ పడిదార్ వాళ్ళు హాఫ్ సెంచరీ మిస్ అయ్యారు. త్వరగా మ్యాచ్ అయిపోతుందనుకుంటే సుతార్ రెగ్యులర్గా బ్రేక్స్ ఇవ్వడంతో మ్యాచ్ క్లోజ్గా వెళ్ళింది. ఒకానొక సమయంలో టీమ్ సి విన్ అవ్వాలి అంటే 45 రన్స్ చేయాలి అండ్ టీమ్ డి విన్ అవ్వాలంటే 4 వికెట్లు తీయాలి. బౌలింగ్ ఏమో హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ సారాంశ్ చేస్తున్నారు. మ్యాచ్ క్లోజ్గా ఉంది. కానీ ఈ సిచ్యువేషన్లో అభిషేక్ పోరెల్ అండ్ సుతార్ తమ టెంపర్ లూజ్ అవ్వకుండా మ్యాచ్ని ముగించారు.